నందమూరి తారక రామారావు. ఆయన ఓ ప్రభంజనం, ఆయన ఓ సంచలనం, ఆయన ఓ చరిత్ర, ఆయన ఓ ఇతిహాసం. విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుతున్న రోజులవి. అప్పటికే నాటకరంగంలో పలు పాత్రలు పోషిస్తున్న రామారావు గారు ఓ స్త్రీ పాత్ర పోషించవలసి వచ్చింది. అది నాయకురాలు నాగమ్మ పాత్ర. ఆ పాత్ర పోషించడానికి రామారావు గారు అభ్యంతరం చెప్పలేదు. కాని మీసాలతోనే నాగమ్మ పాత్ర పోషిస్తాను అన్నారు ఎన్టీఆర్. ఆయన నట సామర్థ్యం తెలిసిన నిర్వాహకులకి ఒప్పుకోక తప్పలేదు. మీసాలతోనే నాగమ్మ పాత్రలో వేదికపై కనిపించి ప్రేక్షకులని ఆశ్చర్యపరచడమే కాదు, ప్రశంసలనందుకుని మీసాల నాగమ్మగా సంచలనం సృష్టించారు ఎన్టీఆర్. ఆ తర్వాత గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ చదువుతూ నేషనల్ ఆర్ట్ థియేటర్ పేరుతో నాటక సంస్థను స్థాపించారు ఎన్టీఆర్. ఆ బ్యానర్లో నాటి నటులు ముక్కామల, కొంగర జగ్గయ్య, నాగభూషణం వంటి నటులు ఎన్టీఆర్ గారితో కలిసి పలు నాటకాలు ప్రదర్శించారు. సినీ రంగానికి వచ్చాక అదే బ్యానర్లో కొన్ని సినిమాలను నిర్మించారు ఎన్టీఆర్. సినీ రంగంలో కొన్ని పరిచయాలు, ఎన్నో ప్రయత్నాల అనంతరం గుర్తింపు రావడం సహజం. కానీ ఎన్టీఆర్ గారినే వెతుక్కుంటూ వచ్చింది సినిమా అవకాశం. దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ గారి దగ్గర ఉన్న ఎన్టీఆర్ గారి ఫోటో చూసిన బిఏ సుబ్బారావు గారు ఎన్టీఆర్ గారిని మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల చిత్రంలో కథానాయక పాత్రకు ఎంపిక చేసుకున్నారు. కాని కాలానికి ఒక వ్యక్తి భవిష్యత్తు ఏంటన్నది తెలిసేమో పల్లెటూరి పిల్ల కంటే ముందుగా మన దేశం చిత్రం విడుదలై ఎన్టీఆర్ గారికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అది మొదలు ఎన్టీఆర్ గారి చలనచిత్ర పరంపర శరవేగాన్ని పుంజుకుంది. అలనాటి సంచలనం నేటికి మరపురాని చిత్రం పాతాళ భైరవి నుండి వరుసగా వచ్చిన చిత్రాలు మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు, చంద్రహారం. ఈ 4 చిత్రాలు నిర్మించింది విజయ ప్రొడక్షన్స్ సంస్థే. ఎన్టీఆర్ గారి రాకతో కొత్త కథలు, కొత్త చిత్రాలు వెలికివచ్చి తెలుగు చలన చిత్ర రంగం వేగం పుంజుకుందన్నమాట. అది ఎంతటి వేగం అంటే 1951 నుండి 1960 వరకు 10 ఏళ్ల కాలంలో వచ్చిన ఎన్టీఆర్ గారి సినిమాలు 108. అంటే సంవత్సరానికి 11, ఇంచుమించు నెలకు ఓ సినిమా. మిస్సమ్మ, గుండమ్మ కథ, కన్యాశుల్కం, మాయాబజార్, తెనాలి రామకృష్ణ, ఇలాంటి ఎన్నో చిత్రాలు. ఎన్టీఆర్ గారు 45 సంవత్సరాల సినీ ప్రయాణంలో వచ్చిన మొత్తం సినిమాలు 303 సినిమాలు. రాసి సరే, మరి వాసిలో అందగాడు ఆయనే, కురూపి ఆయనే, పల్లెవాసి ఆయనే, పెద్ద జమీందారు ఆయనే, విప్లవకారుడు, లాయరు, జస్టిసు, లారీ డ్రైవరు, బండరాముడు, దొంగరాముడు అన్నీ ఆయనే. అంతేనా, శ్రీనాథుడు, వీరబ్రహ్మేంద్ర స్వామి, చంద్రగుప్త మౌర్య అన్నీ ఆయనే. వీటన్నిటికి మించి రాముడు, కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, రావణుడు, శివుడు, విష్ణుమూర్తి, తిరుమలేశుడు, శ్రీ శ్రీనివాసుడు, బృహన్నల సకాలం ఆయనే. అలనాడు దేవుడెలా ఉంటాడు అని పిల్లలు అడిగితే ఇలా ఉంటాడు అని ఎన్టీఆర్ గారి పాత్రల్ని చూపిస్తే సరిపోయేంతలా ఇమిడిపోయారు మన ఎన్టీఆర్. ఆయన చిత్రాలకు పనిచేసిన కెమెరామెన్స్ అనేవారు ఏ యాంగిల్లో చూసినా ఆయన ఫేస్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అని. బహుశా ఆ దేవుడు, ఆ సృష్టికర్త తమ దేవతారూపాలను మనుషులకు పరిచయం చేయమని అభ్యర్థిస్తూ ఎన్టీఆర్ గారిని ఈ లోకానికి పంపారేమో. అవును కదూ.